నమస్కారం. ఎవరైతే జేఈఈ అడ్వాన్స్డ్ 2026కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్లందరి కోసం ఒక ముఖ్యమైన అప్డేట్. అఫీషియల్ సిలబస్ రిలీజ్ అయ్యింది. సో ఈరోజు మనం ఆ కొత్త సిలబస్ను పూర్తిగా విశ్లేషిద్దాం. ఎందుకంటే ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవడానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఈ అనాలిసిస్లో మనం 5 విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా 2026 సిలబస్ అప్డేట్ ఏంటి, తరువాత అసలు ఏమైనా మార్పులు ఉన్నాయా లేదా, ఆ తరువాత సబ్జెక్ట్ వైజ్గా సిలబస్ను డీప్గా చూద్దాం, ప్రిపరేషన్కి కొన్ని ముఖ్యమైన టిప్స్, ఇంకా ఫైనల్గా సక్సెస్ అవ్వడానికి ఏం చేయాలో చూద్దాం. ఓకే, ఇక అసలు విషయంలోకొస్తే ఐఐటి రూర్కీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అంటే jeedvax.ac.inలో 2026 సిలబస్ను అఫీషియల్గా రిలీజ్ చేసేసింది. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేదంతా కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. రైట్, ఇప్పుడు అందరి మైండ్లోనూ మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న, ఓకే కొత్త సిలబస్ వచ్చింది, బానే ఉంది, కానీ ఏమైనా చేంజెస్ ఉన్నాయా? 2025తో పోలిస్తే ఏమైనా మార్చారా? సో అసలు పాయింట్ ఏంటంటే 2026 సిలబస్లో వచ్చిన మేజర్ చేంజెస్ ఏంటి? ఇక్కడే అందరికీ ఒక గుడ్ న్యూస్. అదేంటంటే ఎలాంటి మేజర్ చేంజెస్ లేవు. అవును, జేఈఈ అడ్వాన్స్డ్ 2026 సిలబస్లో పెద్దగా మార్పులేమీ జరగలేదు. ఇది ఆల్మోస్ట్ 2025 సిలబస్తో సేమ్ టు సేమ్ ఉందన్నమాట. సో ఆల్రెడీ పాత సిలబస్తో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు హమ్మయ్యా అని ఊపిరి పీడ్చుకోవచ్చు. మీ ప్రిపరేషన్ యథావిధిగా కంటిన్యూ చేయొచ్చు. నో వరీస్. సరే, ఒక పెద్ద టెన్షన్ అయితే తీరిపోయింది కదా. ఇక మనం ఒక్కో సబ్జెక్ట్లోకి వెళ్ళి సిలబస్ని కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా మ్యాథమెటిక్స్లో ఏం టాపిక్స్ ఉన్నాయో ఒక లుక్కేద్దాం. ఫస్ట్ ఫిజిక్స్ చూద్దాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సిలబస్ అంతా ఎన్సీఆర్టీ బేస్డ్గానే ఉంటుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే క్వశ్చన్స్ అడిగే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, మోడర్న్ ఫిజిక్స్ లాంటి టాపిక్స్లో ఫార్ములాలను డైరెక్ట్గా అప్లై చేసేలా కాకుండా 2-3 కాన్సెప్టులను మిక్స్ చేసి అడుగుతారు. అందుకే ఇక్కడ కాన్సెప్ట్ను ఎంత లోతుగా అర్థం చేసుకున్నామన్నదే మ్యాటర్. ఇక కెమిస్ట్రీ విషయానికి వస్తే మనకు తెలిసిందే, ఇది 3 భాగాలు. ఫిజికల్ కెమిస్ట్రీలో థర్మోడైనమిక్స్ లాంటివి, ఇనార్గానిక్లో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లాంటివి చాలా ఇంపార్టెంట్. ఇక ఆర్గానిక్లో ఒక చిన్న వార్నింగ్, పాలిమర్స్ లాంటి చాప్టర్లను ఈజీనే కదా అని తేలిగ్గా తీసిపారేయొద్దు. ఎందుకంటే వాటి నుంచే అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఫైనల్గా మ్యాథమెటిక్స్. ఇందులో కూడా మనకు తెలిసిన కోర్ టాపిక్సే ఉన్నాయి. సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, ట్రిగ్నోమెట్రీ, 2D అండ్ 3D జామెట్రీ, ప్రాబబిలిటీ, వెక్టర్స్, ఇలా అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. క్వశ్చన్స్ చాలాసార్లు ఒకటి కంటే ఎక్కువ టాపిక్స్ను కలిపి అడుగుతారు. సో అన్ని చాప్టర్ల మీద గట్టి పట్టు ఉండాలి. ఓకే, ఇప్పటిదాకా సిలబస్లో ఏముందో చూశాం. ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి. సిలబస్ తెలుసుకోవడం ఒక ఎత్తైతే దానికి తగ్గట్టుగా ఒక స్ట్రాటజీని రెడీ చేసుకోవడం మరో ఎత్తు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఈ స్లైడ్లో ఉన్న తేడాను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎన్సీఆర్టీ సిలబస్ అనేది మన ఫౌండేషన్, ఒక బేస్ అన్నమాట. ఏం చదవాలి అని ఇది చెప్తుంది. కానీ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ అనేది చదివింది ఎలా వాడాలి అని టెస్ట్ చేస్తుంది. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కాన్సెప్ట్స్ని ఎంత డీప్గా అర్థం చేసుకున్నారు అన్నది ఇక్కడ టెస్ట్ చేస్తారు. ఇది అందరూ నోట్ చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ డేట్. ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రకారం జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఎగ్జామ్ మే 17, 2026న జరగబోతోంది. సో ఈ డేట్ని మైండ్లో పెట్టుకుని మీ ప్రిపరేషన్ ప్లాన్ని, టైం టేబుల్ని సెట్ చేసుకోవాలి. సరే, ప్రిపరేషన్ ఎఫెక్టివ్గా ఉండాలంటే ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వండి. 1. ఎన్ని గంటలు చదివామన్నది కాదు, ఎంత క్వాలిటీగా చదివామన్నది ముఖ్యం. 2. ప్రతివారం తప్పనిసరిగా రివిజన్ చెయ్యాలి. 3. ఏ చాప్టర్ని స్కిప్ చెయ్యొద్దు. 4. ఇది చాలా ఇంపార్టెంట్, చేసిన తప్పుల కోసం ఒక మిస్టేక్ నోట్బుక్ మెయింటైన్ చేయండి. ఇక 5. వీటన్నిటికంటే ముఖ్యమైనది కన్సిస్టెన్సీ. ప్రిపరేషన్లో రోజూ కంటిన్యూటీ ఉండాలి. రైట్, ఇక మనం ఫైనల్ స్టేజ్కొచ్చేశాం. ఇంతసేపు మనం మాట్లాడుకున్న దాన్నుంచి మనం తీసుకోవలసిన ఫైనల్ టేకవే ఏంటి, సక్సెస్ అవ్వడానికి కీ పాయింట్ ఏంటో చూద్దాం. మళ్ళీ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే. ఈ ఒక్క వాక్యం మొత్తం ప్రిపరేషన్ స్ట్రాటజీకి గుండెలాంటిది. సిలబస్ మొత్తం క్లాస్ 11-12 ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే వస్తుంది. కానీ క్వశ్చన్స్ మాత్రం కాన్సెప్చువల్గా, అప్లికేషన్ బేస్డ్గా ఉంటాయి.
సో బేసిక్స్ని బలంగా నేర్చుకుని వాటిని కష్టమైన ప్రాబ్లమ్స్కి ఎలా అప్లై చేయాలో ప్రాక్టీస్ చేయాలి. సో సిలబస్ ఇప్పుడు మన ముందు క్లియర్గా ఉంది. ఏం చేయాలో కూడా ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు అసలైన ప్రశ్న, ఈ సిలబస్పై పూర్తి పట్టు సాధించడానికి మీ స్ట్రాటజీ ఏంటి? మీ మాస్టరీని ఎలా బిల్డ్ చేసుకుంటారు? బాగా ఆలోచించి ఒక పక్కా ప్లాన్తో ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్.